నెక్స్ట్ ఇప్పుడు కొన్ని క్యాట్ లెవెల్ క్వశ్చన్స్ చూద్దామా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో అంటే ఇంకా ఈ లెవెల్లో ప్రాక్టీస్ చేస్తే మీరు మ్యాక్సిమం ఎవ్రీ క్వశ్చన్ కూడా సాల్వ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. పైప్ ఏ బేసికలీ యూజ్డ్ అన్ ఇన్లెట్ పైప్ అండ్ పైప్ బి యూజ్డ్ అన్ అవుట్లెట్ పైప్. పైప్స్ ఏ అండ్ బి బోత్ ఆర్ ఓపెన్ సైమల్టేనియస్లీ ఆల్ ద టైమ్. వెన్ పైప్ ఏ ఫిల్స్ ద ట్యాంక్ and B empty the tank, it will take double the time than when both pipes fill the tank. Yes. What is the ratio of efficiency of pipe A and B respectively? ఇది క్వశ్చన్ మా. అంటే క్వశ్చన్ చూడగానే మనకు చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది యాక్చువల్లీ. వాడు ఏమన్నాడంటే పైప్ ఏ బేసికల్ యూజ్డ్ ఫర్ ఇన్లెట్ అంట, పైప్ బి యూజ్డ్ ఫర్ అవుట్లెట్. అంటే పైప్ ఏనేమో లోపలికి నీళ్ళు పోస్తుంది ట్యాంక్లోకి, పైప్ బి ఏమో తీసేస్తుందంట. రైట్. అయితే ఈ రెండింటి ఒకేసారి ఓపెన్ చేసినాం అనుకోండి, వెన్ పైప్ ఏ ఫిల్స్ ట్యాంక్ అండ్ బి ఎంటీ ద ట్యాంక్, అది ఒకటి ఏ పోస్తుంది బి తీస్తుంది కదా, అలానే రెండింటిని ఓపెన్ చేసినాం అనుకో, ఇదంటే డబుల్ టైం తీసుకుంటుందంట. దేనికంటే రెండు ఒకవేళ పోస్తాయి అంటే ఇప్పుడు ఏ నిజానికి పోయాలి బి తీసేయాలి కదా. ఇప్పుడు ఏమంటున్నాడు వాడు, ఏ బిల్ రెండు పోస్తున్నాయంట, అలా పోస్తే వచ్చే టైం కంటే ఏ పోసి బి తీస్తే వచ్చే టైము డబుల్ అట. వా. అయితే ఏకి బీకి ఎఫిషియన్సీ రేషియో ఏందని అడుగుతున్నాడు. ఏ బీలో ఎఫిషియన్సీ రేషియో కావాలి ఇప్పుడు మనకి. అయితే నెక్స్ట్ దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తాం జనరల్గా అయితే, అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ చదవగానే టైం పడుతుంది షూర్గా మనకు కనెక్ట్ అవ్వలేము లాజికల్గా. కొద్దిగా ఓపిక పట్టుకొని ఆలోచిస్తే ఇక్కడ ఏ పోయాలి బి తీయాలి, ఇది ఫస్ట్ కాన్సెప్ట్ మనకుంది అవునా. వాడేమంటున్నాడు ఏ ప్లస్ బి రెండు పోయాలి. ఆలోచించండి, ఒకటి పోసి ఒకటి తీస్తే టైం తక్కువ ఉంటుంది, అది టైం ఎక్కువ పడుతుంది. అదే రెండు పోస్తే టైం తక్కువ పడుతుంది కదా. ఎస్ ఆర్ నో? అంటే దీనికి బట్టే నేను టైం గురించి మాట్లాడుతున్నా. దీనికి బట్టే టైం ఫర్ ఎగ్జాంపుల్ 1 అవర్ అనుకో, దీనికి ఎంత టైం పట్టాలమ్మా, డబుల్ పట్టాలి. అదే అంటున్నాడు వాడు. ఏ పోసి బి తీస్తే వచ్చే టైం అట, ఏ బిలు రెండు పోసి వచ్చే టైంకి డబుల్ అట. రైట్. అయితే ఇది టైం రేషియో, కానీ వాడు అయినది ఎఫిషియన్సీ రేషియో ఏందని అడుగుతున్నాడు. ఎవరి ఎఫిషియన్సీ రేషియో? ఏకి బీకి అడుగుతున్నాడు. ఏ మైనస్ బి ఏ ప్లస్ బీకి కాదు. మళ్ళీ ఏకి బీకి ఎఫిషియన్సీ రేషియో ఏమొస్తుంది? మరి టైం ఇలా ఉంటే ఎఫిషియన్సీ ఎలా ఉంటుందని చెప్పా, ఇన్వర్స్. సింపుల్ లాజిక్. అంటే ఇది 1:2 లాగా ఉండాలి. అంటే ఏ మైనస్ బీకి 1 పార్ట్ కెపాసిటీ ఉంటే ఏ ప్లస్ బీకి 2 పార్ట్స్ కెపాసిటీ ఉండాలి. రైట్. అంటే ఇప్పుడు నాకేం కావాలి, ఏ మైనస్ బి బై ఏ ప్లస్ బి కావాలి. ఇది కాన్సెప్ట్. ఏం లేదు, సింపులే, చాలా ఈజీ. 1/2. సో దీనికి మీరు సింప్లిఫై చేసుకుంటే సరిపోతుంది. కాంపౌండెంటో డివిడెండో థీరం కూడా అప్లై చేయొచ్చు, కానీ కాంపౌండెంటో డివిడెండో అని చెప్పేసి మిమ్మల్ని ఏదో మళ్ళీ కన్ఫ్యూజ్ చేయడానికి నాకు ఇష్టం లేదు. క్రాస్ మల్టిప్లై వచ్చేస్తుంది ఆన్సర్. ఓకేనా. 2 × A అంటే 2A మైనస్ 2B ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B. డైరెక్ట్లీ కాంపౌండెంటో డివిడెండ్ నుంచి డైరెక్ట్ చెప్పేసి మా. సర్లేండి. 2A మైనస్ 2B అంటే ఏ వస్తే ఏ, అది అడిగిపోతే B అంటే A ఈక్వల్ టు 3B వస్తుంది మా. అంటే దెన్ A/B ఈజ్ వాట్, 3/1. దట్స్ ఇట్. అంటే ఏకి 3 పార్ట్స్ కెపాసిటీ, బీకి 1 పార్ట్ కెపాసిటీ ఉంటుంది అని అర్థం అక్కడ. ఇస్ ఇట్ క్లియర్? ఎనీ డౌట్? సో చాలా ఈజీ మా. సో అర్థమైంది అనుకుంటే ఏ 3 పార్ట్స్ ఉండాలి, బీకి 1 పార్ట్ ఉండాలి. అప్పుడు ఇది అంటే ఇలాంటి క్వశ్చన్స్ అన్నట్టు అంటే సైకలాజికల్గా భయం క్రియేట్ చేస్తాయి. నిజానికి అయితే ఈజీయే, కానీ ఎప్పుడు సొల్యూషన్ ఇచ్చినాకే ఈజీ, మరి సొల్యూషన్ ఇవ్వకపోతే సో అట్లా అనమాట. సో ఎనీవే లెట్స్ టేక్ నెక్స్ట్ వన్. అలాంటిది కొన్ని డిఫికల్ట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం మనం. లెట్స్ స్టార్ట్ వన్ మోర్ క్వశ్చన్. Pipe A can fill the tank in 4 hours while pipe B can fill it in 6 hours working separately. Pipe C can empty the whole tank in 4 hours. మా పైప్ A 4 అవర్స్లో ఫిల్ చేస్తే పైప్ B 6 అవర్స్లో ఫిల్అప్ చేస్తుంది, పైప్ C 4 అవర్స్లో డ్రైన్ చేస్తుందట. రైట్. ఓకేనా. నెక్స్ట్, హీ ఓపెన్డ్ A అండ్ B సైమల్టేనియస్లీ టు ఫిల్ ద ఎంప్టీ ట్యాంక్. ఒక పర్సన్ అంట ఏబీని ఓపెన్ చేసినట్టమ్మా ట్యాంక్ ఫిల్ చేద్దామని. హీ వాంటెడ్ టు అడ్జస్ట్ హిజ్ అలారం సో దట్ హీ కుడ్ ఓపెన్ ద పైప్ సి వెన్ ఇట్ వాజ్ హాఫ్ ఫిల్డ్. అయితే మనోడు ఏం చేశాడు, సి పైప్ డ్రైన్ చేస్తుంది కదా, ఆ సి పైప్ డ్రైన్ చేస్తున్న పైప్ని ఓపెన్ చేయాలనుకుంటు. ఎప్పుడు? సగం ట్యాంక్ నిండిన తర్వాత ఓపెన్ చేద్దాం అనుకుంటు. రైట్. సో తర్వాత బట్ హీ మిస్టేకెన్లీ అడ్జస్ట్ ద అలారం ఎట్ అ టైమ్ వెన్ హిస్ ట్యాంక్ వుడ్ బి 3/4 ఫిల్డ్. ఎప్పుడైతే వాడు ఏం చేస్తాడు, బై మిస్టేక్లో ఏం చేస్తాడంటే ట్యాంక్ హాఫ్ నిండినప్పుడు సి ఓపెన్ చేద్దాం అనుకుని అలారం పెట్టుకున్నాడు. కానీ ఆ అలారం మిస్టేక్ జరిగి ఏం చేయాలంటే 3/4 నిండినాక అలారం మోగింది అన్నట్టు, అప్పుడు సీన్ ఓపెన్ చేసిండంట. అయితే ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంది, వాట్ ఈజ్ ద టైమ్ డిఫరెన్స్ బిట్వీన్ ద కేసెస్ టు ఫిల్ ద ట్యాంక్ ఫుల్లీ. అంటే హాఫ్ ట్యాంక్ నింపిన తర్వాత సీన్ ఓపెన్ చేస్తే మొత్తం బట్టే టైము, 3/4 నిండిన తర్వాత సీన్ ఓపెన్ చేశారు ఇప్పుడు మిస్టేక్గా, అలా మొత్తం ట్యాంక్ నిండడానికి పట్టే టైంకి మధ్య డిఫరెన్స్ అడుగుతున్నాడు. సో ఈ లెవెల్ అంటే డబుల్ వర్క్ అన్నమాట. ఇప్పుడు ఇది జాగ్రత్త. అంటే క్వశ్చన్ చదివి అర్థం చేసుకోవడానికి టైం అయిపోతుంది వాస్తవానికి. ఇప్పుడు సరే ఓకే, ముందు మీకు క్వశ్చన్స్కి వెళ్తే అంటే మామూలుగా అయితే క్వశ్చన్ ఎట్లా సాల్వ్ చేస్తాం మనం, కనెక్షన్కి ఎట్లా వస్తుంది అంటే ఎగ్జామ్ హాల్లో ఉన్నప్పుడు టెన్షన్ ఉంటుంది. మన టెన్షన్ ఉన్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ చదివినప్పుడు వదిలేస్తాం, దాన్ని పట్టించుకోం మనం, ఇంత పెద్ద ఎందుకు అవసరం అని చెప్పేసి. బట్ సింపుల్గా ఆలోచిస్తే ఏ ఎన్ని మినిట్స్ అంట,
ఏ 4 అవర్స్, బి వచ్చేసి 6 అవర్స్, సి వచ్చేసి 4 అవర్స్, బట్ ఇది డ్రైన్ అవుతుంది. అవునా? ఇది క్వశ్చన్. అయితే ఇప్పుడు ఈ రెండింటిని ఓపెన్ చేసిండమ్మా, రెండు రకాలుగా చూద్దాం. ఇప్పుడు మనం రెండింటిని ఎప్పుడు చూడాలి? హాఫ్ ఫుల్ అయినాక సీన్ ఓపెన్ చేసి చూద్దాం, 3/4 ఫుల్ అయినాక సీన్ ఓపెన్ చేసి చూద్దాం. రెండు టైంలకు డిఫరెన్స్ చెప్దాం, సింపుల్. అప్పుడు ఏ 4కి 6కి డిఫరెన్స్ ఎంత? 20, ఎల్సిఎం ఎంత? 24. అవునా? 24 అయితే 24/4 అంటే 6, 24/6 అంటే 4, రైట్. సో 6 + 4 ఎంతమ్మా ఇప్పుడు? 10 పోస్తుంది యాక్చువల్లీ. అలా హాఫ్ ట్యాంక్ నిండాలి కదా. హాఫ్ ట్యాంక్ నిండాలి అంటే ఎన్ని లీటర్స్, అంటే ఎన్ని లీటర్స్ నిండాలి అన్నట్టు? 12 లీటర్స్ నిండాలి. అవునా? 12 లీటర్స్ నిండాలి. సార్ నో 12 లీటర్స్ నిండాలంటే ఎంత టైం పడుతుంది మరి? 12/10 ఒకటి చూద్దాం. 12/10 అంటే 1.2 hours, లేదంటే ఇంటూ 60 చేస్తే మినిట్ వాల్యూ వస్తుంది. ఇంటూ 60 చేయండి, మినిట్ వాల్యూ వస్తుంది మన కంఫర్ట్ కోసం. ఇంటూ 60 చేసినాం అనుకో ఎన్ని మినిట్స్ పట్టింది అంటే ఇప్పుడు మనకి 12 6 72 మినిట్స్ పట్టింది. కానీ అది కాదు వర్క్ ఇక్కడ అయ్యింది. 72 మినిట్స్ టైం ఇప్పుడు పట్టింది ఈ రెండు కలిసి హాఫ్ ట్యాంక్ నింపడానికి. తర్వాత ఏంది స్టోరీ ఇక్కడ? ఈ స్టోరీ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ సీని కూడా ఓపెన్ చేయాలి కదా. సి అంటే అది డ్రైన్ చేస్తుందా, ఫిల్ చేస్తుంది? ఇది ఏ, ఇది బి కదా. మా 72 మినిట్స్ తర్వాత అన్నట్టు ఇక్కడ 72 మినిట్స్ తర్వాత సగం ట్యాంక్ నిండింది. తర్వాత సీన్ ఓపెన్ చేసారు మా 24/4 అంటే -6 కదా. అంటే లాజికల్గా మూడింటిని వర్క్ చేపిస్తే -6 + 6 కట్ అయిపోయి 4 పోస్తుంది అన్నట్టు ట్యాంక్లో 4 అయితే పోస్తుంది. అప్పుడు మిగిలినది ఎంత? 24లో సగం అయిపోయింది కాబట్టి ఇక 12 మా జాగ్రత్త కన్సిడర్ చేయండి. 12/4 ఆన్సర్ ఎంత? 3 hours. ఇది అవర్లలో ఉందా, మినిట్లలో ఉందా? ఎస్, అవర్లో ఉంది కదమ్మా, అవర్లో ఉంది. 3 hours అంటే ఏందమ్మా? 3 hours అంటే 3 × 60 ఆన్సర్ విల్ బి 180 మినిట్స్, రైట్. 180 మినిట్స్. అది 72 మినిట్స్, ఇది 180 మినిట్స్. మొత్తం ఎంతనో ఇది టోటల్ టైం. ఎప్పుడమ్మా ఇది టైము? 72 మినిట్స్, 180 మినిట్స్. ఎప్పుడు? హాఫ్ ట్యాంక్ నిండిన తర్వాత సీన్ ఓపెన్ చేసి ఉంటే అంత టైం పడుతుంది. కానీ ఇక్కడ ఇదే 24ని జాగ్రత్త కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. 24 ఏ 6, బి 4 పోస్తే సి -6 చేస్తుంది మా. ఇది సి అనుకుందాం, బి అనుకుందాం, ఏ అనుకుందాం. అయితే ఇప్పుడు ముందు 3/4 నింపడానికి ఎంత టైం పడుతుందో తెలుసుకోవాలి కదా. అవునా కదా? 3/4 నింపడానికి ఎంత టైం పట్టిందో తెలుసుకోవాలంటే 3/4 అంటే ఎంతమ్మా? 24లో 3/4 అంటే ఎంత అన్నట్టు? 4 1 4 6 6 18 లీటర్స్ పోవాలి. 18 లీటర్స్ నింపడానికి ఈ రెండే వర్క్ చేయాలి కదా ఇప్పుడు. అవునా కదా? 6 + 4 10 ఇంటూ 60 కొట్టుకోండి, ఎంత వస్తుంది మనకి ఆన్సర్? 6 10 6 6 8 48. అంటే 6 10 60 6 8 48 అంటే 108 మినిట్స్ పట్టింది. దాన్ని డైరెక్ట్ కూడా చెప్పొచ్చు, తర్వాత చెప్తా అట్లా. కానీ 108 మినిట్స్ పట్టింది, రైట్. సో 108 మినిట్స్ పట్టిన తర్వాత ఎన్ని మిగిలిన? 18 పోయినాయి కదా. 24లో 18 పోతే ఎంత మిగులుతాయి? ఇంకా 6 మిగులుతాయి. 24లో 18 పోతే ఇంకెంత మిగులుతాయి? 6 మిగులుతాయి. ఈ 6 చాక్లెట్స్ ఎవరు తినాలి? ముగ్గురు కలిసి ఇప్పుడు సీన్ ఓపెన్ చేస్తాడు కదా. అప్పుడు 6 6 గెట్ క్యాన్సిల్ 4 అన్నట్టు. 6/4 అంటే ఇంటూ 60 కొట్టుకుంటే మినిట్స్ వస్తుంది. 6/4 అంటే 4 1 4 15 కదా. అవునా? సో అప్పుడు 6 10 60 6 5 30. 60 + 30 ఎంతమ్మా? 90. ఇది 90 మినిట్స్. మళ్ళీ అంటే 108 + 90 ఏమో ఇక్కడ పట్టింది, 72 + 180 ఏమో అక్కడ పట్టింది అన్నట్టు, రైట్. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ చెప్పాలి ఇప్పుడు నేను. సో చెప్దాం. సో 180లో 90 పోతే ఎంత మిగులుతుంది? సారీ, ఇది మొత్తం యాడ్ చేయాలి కదా. సో 198 మినిట్స్. ఈ 198 మినిట్స్ అయితే ఇక్కడ ఎంత వస్తుంది? దీంట్లో 20 పడితే 200 + 52 252 మినిట్స్. 252 మినిట్స్కి 198 మినిట్స్కి డిఫరెన్స్ కావాలి. ఓ పని చేయండి, ఇది 200 అనుకోండి, 52 198 ఉందో 2 స్టార్టింగ్ ఉందో 54 మినిట్స్ ఈజ్ ద డిఫరెన్స్ వాల్యూ. దట్స్ ఇట్. ఇది కాన్సెప్ట్. ఇప్పుడు అక్కడ వచ్చిన ఆప్షన్స్ ఏంటి మా? బి 54 మినిట్స్ కరెక్ట్, సరిపోయింది. అయితే ఇక్కడ పని చేయండి మా, మీరు ఏం చేయాలంటే ఎట్లా చేసినా ఆల్మోస్ట్ ఇంతే. బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ 72 మినిట్స్ తెలిసినప్పుడు డైరెక్ట్గా ఇక్కడ మీరు అదే వాల్యూ కూడా 108 అని చెప్పొచ్చు మామూలు డివైడ్ చేయకుండా. ఎందుకంటే ఇప్పుడు 24 లీటర్స్ కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. 24 లీటర్స్లో హాఫ్ అంటే ఎంతమ్మా? 12 అంతేనా? 12కి ఫస్ట్ టైం ఎంత పట్టింది తెలుసుకున్నాం మనం? 72 మినిట్స్. 12 లీటర్స్కి 72 మినిట్స్ అయితే 3/4 అయితే ఎంత? ఒకవేళ కావాలి బట్ 3/4 అంటే ఎంత? ఎన్ని లీటర్స్? 18 లీటర్స్కి ఎంత? ఇంకా ఇద్దరు కలిసి వర్క్ కాన్స్టాంట్ వర్క్ ఉంది కాబట్టి. అంటే 12కి 72కి డిఫరెన్స్ చూసుకుందాం. 12కి ఇంత అయితే 70, 12 1 12 6 6 18 కదా. 6 10 60 108. సో 108 ఇక్కడ డిఫరెన్స్ తీసుకుంటే ఏమవుతుందా? 72కి 108కి డిఫరెన్స్ ఎంత వస్తుంది జనరల్గా ఆలోచిస్తే? 72కి డిఫరెంట్ డైరెక్ట్ ఇక్కడ తీసుకోవచ్చు అన్నట్టు. 8 - 2 6 10 - 7 3 36 మినిట్స్ అక్కడ మిగిలింది, రైట్. ఇంకా తర్వాత మళ్ళీ ఇక్కడ రావాలి మీరు. ఇక మిగిలిన చాక్లెట్స్ ఇక్కడ ఎంత ఉంటాయి, అక్కడ ఎంత ఉంటాయమ్మా? ఇక్కడ చాక్లెట్స్ ఎన్ని ఉంటాయి ఇంకా మిగతాయి? ఇప్పుడు ఆల్రెడీ 12 పోయినాయి కదా, ఇంకా 12 ఉంటాయి. 12/4 అంటే 3 hours అంటే ఇది 180. మరి ఇట్లా చేయొచ్చు అన్నట్టు, ఇది 180. ఇక్కడ ఎన్ని మిగులుతాయి? 6 ఉంటాయి కాబట్టి 6/4 అంటే ఇంటూ 60 కొడితే ఇదంతా వచ్చింది మనకి
ఆల్రెడీ వచ్చింది కదా ఇంత 90. ఈ 90కి మళ్ళీ 180కి డిఫరెన్స్ చూసుకుంటే సరిపోతుంది కదా. ఇక్కడ ఇంతకు ఎంత వచ్చిందో 180కి 90కి 90. ఆ 90 ఆల్రెడీ 36 మైనస్ చేయండి 90లో నుంచి. 90 మైనస్ 36 54 అట్లా కూడా చేయొచ్చు. సరే ఇదంతా కన్ఫ్యూజన్ ఎందుకు, ఇప్పుడు అయితే క్లియర్ అర్థమైంది కదా. ఇది ఒకసారి చూడండి, మళ్ళీ ఇది ఒకసారి చూడండి, ఆ తర్వాత మీరు ఆన్సర్ చెప్పండి. ఈ లెవెల్లో అడుగుతున్నాడు మా క్వశ్చన్స్, అంతేగాని సింపుల్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయకండి ఎగ్జామ్లలో. ఓకే, మా సెకండ్ది అర్థమైందా. ఇక్కడ అక్కడ ఫస్ట్ 72 అయితే 108 అవుతుంది, వాటి మధ్యలో డిఫరెన్స్ 36 వచ్చింది. ఇక మిగిలిన ఇక్కడనేమో 6 చాక్లెట్స్, అక్కడనేమో 8 చాక్లెట్స్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఒకసారి చూడండి ఎందుకని మంచిది. 24 అంటే A6 B4 C6 కదా, ABC. ఇప్పుడు 3/4 అంటే ఎంతమ్మా, 18 చాక్లెట్స్. ఇది 3/4 స్టోరీ. హాఫ్ అంటే ఎంత, 12 చాక్లెట్స్. 12 చాక్లెట్స్ ఫస్ట్ ఇద్దరే తినాలి కదా, అవునా. అంటే 6 + 4 అంటే బై 10 అంటే ఎంత వస్తుంది మా, ఇంటూ 60 కొడితే 108. 12 6 72 వస్తుంది, అవునా. 18 బై మళ్ళీ 6 + 4 కొడితే ఎంత, 10, అవునా. అంటే ఇంటూ 60 కొట్టండి ఎంత వస్తుందమ్మా. ఇక డైరెక్ట్ దాంట్లో చెప్పేయచ్చు కదా, లేకపోతే 6 10 60 6 8 40 108. సో ఈ 108కి 72కి డిఫరెన్స్ ఎంత, 36. ఇక్కడ ఆల్రెడీ డిఫరెన్స్ 36 వచ్చింది, ఇది 36 ఎక్స్ట్రా ఉంది. మళ్ళీ ఇప్పుడు చూడండి, ఇక మిగిలిన చాక్లెట్స్ ఎన్ని చెప్పండి, చాలా తినండి. దీంట్లో అంటే ఫస్ట్ క్లాస్లో హాఫ్ అంటే ఇంకా 12 మిగులుతాయి మా, దీంట్లోనే మిగులుతాయి 6 మిగులుతాయి. 12 చేయడానికి 6 ఇది 3 ఓపెన్ చేయాలి కాబట్టి 6 6 కట్ అయిపోయి 4, అవునా. 12/4 అంటే ఎంత, అంటే 12కి ఎన్ని మినిట్స్, అంటే 4 చాక్లెట్స్ చొప్పున 12 తినాలి కాబట్టి 12/4 అంటే ఎన్ని అవర్స్ వస్తుంది, 3 hours వస్తుంది. 3 hours ఇంటూ 60 అంటే ఎంతమ్మా, 180 వస్తుంది, అవునా. ఇక్కడ 6 చాక్లెట్స్ తినాలి, బై 4 చొప్పున ఇంటూ 3 కొడితే డైరెక్ట్ అంటే ఇంటూ 60 కొడితే ఎంత, 15 6 90. ఇది 180, డిఫరెన్స్ ఎంత, 90 ఎక్స్ట్రా వచ్చింది. ఈ 90 మళ్ళీ 36 ఆల్రెడీ డిఫరెన్స్ ఉంది కాబట్టి 54. ఆన్సర్ విల్ బి 90 మైనస్ 36 విల్ బి 54. అట్లా కూడా చేయొచ్చు, ఏదైతే బట్ కాన్ఫిడెన్స్గా చేయండి ఏదైనా చేసినా. రైట్, లెట్స్ టేక్ నెక్స్ట్ లెవెల్. Right, a tank is connected with the 4 pipes A, B, C, D, of which 2 are filling the tank in the another 2 are emptying it. The time taken by A, B, C and D finish their job in 10 hours, 15 hours, 20 hours, 30 hours respectively. If all pipes are open when the tank was empty, it took 12 hours to fill the completely. ఏం లేదండి, ఇప్పుడు which 2 are the outlet pipes అన్నాడు. ఇక్కడ ABCD 4 pipes ఇచ్చారమ్మా. ఈ ABCD 4 pipesలలో ఏవో రెండు పైపులు అంట, జాగ్రత్త, వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ట్రికీ క్వశ్చన్ అమ్మా. ఏవే 2 పైపులు పోస్తున్నాయి అంటే ఇక్కడ ఏ ఏమో 15 minutes, బికి 20 hours, బి వచ్చేసి 10 hours 15 hours, ఏ 10 hours, బి వచ్చేసి 15 hours, సి వచ్చేసి 20 hours, డి వచ్చేసి 30 hours. చూడండి, అయితే 2 పోస్తున్నాయంట, 2 తీస్తున్నాయంట దీనిలో, కానీ ఏ 2 పోస్తున్నాయి ఇవ్వలేదు, ఏ 2 తీస్తున్నాయి ఇవ్వలేదు. నైస్ క్వశ్చన్. సో అయితే ఇక్కడ మొత్తం అన్నింటిని ఓపెన్ చేస్తే 12 hours వర్క్ అయిపోవాలి, 12 hours వర్క్ అయిపోవాలి. అలా అయిపోవాలంటే ఏ 2 కాంబినేషన్లు పోస్తున్నాయి అని అడుగుతున్నాడు. అంటే ఏ 2 పైపులు పోస్తున్నాయి తీస్తున్నాయి, అవుట్లెట్ పైప్స్ ఏంటి అన్నాడు. ఈ రెండులో ఏ 2 పైపులు పోస్తున్నాయని అడుగుతున్నాడు. ఇలాంటి క్వశ్చన్స్ చూడగానే సైకలాజికల్గా మళ్ళీ భయం క్రియేట్ అవుతుంది, అవునా కదా. అంటే ఫ్యాక్ట్ యాక్సెప్ట్ చేయండి మా. సో 10, 15, 20, 30కి టార్గెట్ వచ్చేసి 60. టార్గెట్ అయితే సింపుల్గా దొరికిపోయింది 60. ఎన్ని అవర్స్లో ఫిల్అప్ కావాలి, 12 hours ఫిల్అప్ కావాలి. ఇది మైండ్లో పెట్టుకోండి. 12 hours ఫిల్అప్ అవ్వాలి అంటే 60ని 12 hours ఫిల్అప్ చేయాలంటే ఎన్ని లీటర్స్ పర్ అవర్ పోయాలన్నట్టు ఇక్కడ 12తో డివైడ్ చేసుకొని తెలిసిపోతుంది కదా మా. 60/12 అంటే లాజికల్గా 5 liters పడాలి ట్యాంక్లో. అంటే పోయినా సరే 5 liters ట్యాంక్లో పడాలి. 5 liters per hour ట్యాంక్లో పడితే 12 5 16 నిండిపోతాయి. రివర్స్ ఆలోచించాలి ఇక్కడ, అవునా. అంటే 60/5 కొడుతున్నాయి కదా, ఇప్పుడు 60/5 కొడుతున్నాయి కదా 12 hours వచ్చేది. అంటే లాజిక్లో నాకు 12 hours టైం రావాలంటే 5 liters దీంట్లో పడాలి ట్యాంకులో. ఇది సింపుల్ లాజిక్ అర్థమైతే అయిపోతుంది. అయితే ముందు కాంబినేషన్ చూసుకుందాం. 60/10 అంటే ఎంత ఇస్తాడమ్మా, 6 liters పోస్తుందో తీసుకుందో తెలియదు. 60/15 4, 60/20 3, 60/30 2. దీంట్లో ఏం చేసినా సరే నాకు 5 దాంట్లో పడాలి. బెస్ట్ చూసుకోండి ఇక. అంటే కొన్ని పోస్తున్నాయి, 2 పైపులు పోస్తున్నాయి, 2 పైపులు తీస్తున్నాయి కదా, ఆ రెండింటిని మేనేజ్ చేసుకుంటే మాత్రం 5 రావాలి నాకు లీటర్స్. దాని బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే చూడగానే అర్థమైపోతుంది కదా. 3 + 2 5 అనుకుందాం, ఈ 6 + 4 10 అనుకుందాం. ఈ 10 liters నుంచి 5 liters పోతే మిగిలింది 5 liters కదా, అవునా. దొరికిపోయింది కాంబినేషన్. అలా దొరకకపోతే ఇంకా వేరే చూసుకోవాలండి, వేరే ట్రై చేయాలి. అంటే నాకు 10 liters ట్యాంక్లో పడితే 5 liters పోతున్నాయి అంటే మిగిలింది 5 liters కదా ట్యాంక్లో.
అంటే ఏబీలు పోస్తే బీసీలు తీయాలి. అంటే అవుట్లెట్ పైప్స్ ఏవి తీసుకోవాలి ఇప్పుడు నేను? ఇన్లెట్ అవుట్లెట్ అడిగింది వాడు. అవుట్లెట్ పైప్స్. ఓకే, అవుట్లెట్ పైప్స్ అంటే ఏంటిమా? బయటికి పోయే పైప్స్ ఏంటని అడుగుతున్నాడు. బయటికి పోయే పైప్స్ 3+2 అనుకుంటున్నా. అంటే 3+2 అంటే ఎవరి ఇల్లు? సిడి అవుట్లెట్ అనుకుంటున్నా. అప్పుడు సరిపోయిందా లేదా? ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ కాంబినేషన్ మార్చుకొని చూసుకోవాలి. 4+2 చేస్తే 7, 6+3 చేస్తే 9, 9 - 7 రాదు. అట్లా నాకు డైరెక్ట్ కనబడుతుంది కదా, 6+4 10, 3+2 5, 10 పోస్తే 5 తీయాలి. అంటే సిడీలు అవుట్లెట్స్, ఏబీలు ఇన్లెట్స్. దట్స్ ఇట్, మేక్ ఇట్ సింపుల్. అంటే ఈ టైప్ క్వశ్చన్స్ కూడా మీరు టచ్ చేసి ఇంకా ఫ్యూచర్లో ఏం ప్రాబ్లం రాదన్నట్టు. ఇవన్నీ క్యాట్ లెవెల్ క్వశ్చన్స్ ఇట్లా అడుగుతారు. రైట్, చూడమ్మా. ఏ ట్యాంక్ ఈజ్ కనెక్టెడ్ టు విత్ 8 pipes. Some of them are inlet pipes and rest work is outlet pipes. Each of the inlet pipe can fill a tank in 8 hours individually, while each those the empty tank that is outlet pipes can empty it in 6 hours individually. All the pipes are kept open for the tank is full. When the tank is full, it will take exactly 6 hours for the tank to empty. How many of there are inlet pipes అని అడుగుతున్నాడు క్వశ్చన్. బా, చాలా నైస్ క్వశ్చన్ మా. మొత్తం ఎన్ని పైప్స్ ఉన్నాయి అంటే ఇక్కడ 8 pipes ఉన్నాయటమ్మా. 8 pipesలో సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్లెట్ పైప్స్. కొన్నేమో ఈ 8 pipesలో కొన్నేమో పోస్తున్నాయంట, ఎన్నో తెలియదు ఎగ్జాక్ట్గా. కొన్నేమో తీస్తున్నాయి. అట్లా 4 అని కూడా చెప్పనికి రాదు. అయితే పోసే పైప్ యొక్క కెపాసిటీ ఎంత అంటే 8 అవర్స్లో పోస్తుందమ్మా. తీసే పైప్ కెపాసిటీ 6 hours. అవునా? అయితే ఇక్కడ ఏమడుగుతున్నాడు? ఇఫ్ ఆల్ ద పైప్స్ ఆర్ కెప్ట్ ఓపెన్ వెన్ ద ట్యాంక్ ఈజ్ ఫుల్, ఇట్ విల్ టేక్ ఎగ్జాక్ట్లీ 6 hours ఫర్ ద ట్యాంక్ టు ఎంటీ. హౌ మెనీ ఆఫ్ దీస్ ఆర్ ఇన్లెట్ పైప్స్. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మొత్తం ఎంటీ కావాలి. ఎన్ని అవర్స్లో? 6 hours ఎంటీ అయిపోవాలి. అయితే ఇక్కడ పోసే ట్యాంక్ యొక్క మొత్తం ఎన్ని 8 ఉన్నాయి కదా, అవునా? పోసేదాని కెపాసిటీ 8 అంట, తీసే ఇన్లెట్ పైప్ యొక్క కెపాసిటీ 6 అంట యాక్చువల్గా అయితే. అవునా? నిజానికి పోసేది దానికి నెంబర్ ఆఫ్ పైప్స్ వదిలేయండి. 8 అవర్స్లో పోస్తుంది, ఇది 6 అవర్స్లో తీస్తుంది. కానీ మొత్తం ఓవరాల్గా ట్యాంక్ ఎంటీ అవుతుందట. ఎంటీ అవుతుందంటే నిజానికి ఇట్లా అయితే ఛాన్సే లేదు మా. నిజానికి అయితే 8 అవర్స్లో నింపగలిగితే అచ్చా ఎస్ 8 అవర్స్లో నింపగలుగుతుంది, 6 అవర్స్లో డ్రైన్ చేయగలుగుతుంది. కాబట్టి దీని కెపాసిటీ ఎక్కువ వాస్తవానికి. అవునా? కానీ ఎగ్జాక్ట్లీ ఎన్ని అవర్స్లో అయిపోవాలట డ్రైనింగ్? 6 అవర్స్లో అయిపోవాలట. అప్పుడు 8కి 6కి టార్గెట్ ఫిక్స్ చేస్తే 48 తీసుకుందాం ఎగ్జాంపుల్. 48 తీసుకోవచ్చు, లేదా 48 ఇస్ బెస్ట్. 48/8 ఎంత? 6 లీటర్స్ పోస్తుంది. 48/6 ఎంత? 8 లీటర్స్ తీస్తుంది. అంటే 2 లీటర్స్ లాస్ అవుతుంది. ఇదొక్క పైప్ అనుకుంటే 2 లీటర్స్ లాస్ అవుతున్నా. అప్పుడు 48/2 కొడితే ఎంత వస్తుందమ్మా? 24 వస్తుంది. కానీ అట్లా కాదు కదా మనకు కావాల్సింది, 6 అవర్స్లోనే అయిపోవాలి. అవునా? అంటే 6 అవర్స్లో అయిపోవాలంటే ఇక్కడ లాజికల్గా 48 లీటర్స్ని 6 అవర్స్లో ఫినిష్ చేయాలి. అంటే ఎన్ని పోవాలి, ఎన్ని అదనంగా లాస్ అవ్వాలి ఇక్కడ? 48/6 అంటే 8 6 48 కాబట్టి 8 లీటర్స్ పోవాలి బయటికి. అంతే కదా మరి. నీకు 6 అవర్స్ టైంలో డ్రైన్ అవ్వాలంటే 8 లీటర్స్ బయటకు పోవాల్సిందే కదమ్మా లాజికల్గా ఆలోచిస్తే. మరి 8 లీటర్స్ బయటకు పోవాలంటే ఇక్కడ 2 లీటర్సే పోతున్నాయి కదా, సరిపోదు. అప్పుడు ఇక్కడ 6 ఉందనుకోండి, అంటే పోసే పైప్ ఒకటే ఉంటే తీసే పైప్ ఒకటే ఉంటే 2 వస్తుంది కదా. పోసే పైపు 2 అనుకుంటున్నా. అప్పుడు 2 6 12కి 8 పోతుంది 4. అప్పుడు తీసే పైప్ ఒకటే అవుతుంది. అవునా? కానీ ఇక్కడ 8 pipes కౌంటర్ రావాలి కదా మనకి. అంటే ఇప్పుడు మీరు కాంబినేషన్ సెట్ చేసుకొని నాకు డిఫరెన్స్ ఎంత రావాలి? మా కాంబినేషన్లో డిఫరెన్స్ 8 రావాలి. మీరు ఏం చేస్తారేమో అంటే -8 రావాలి. పోసేది తీసేది కలుపుకొని చూసుకుంటే -8 రావాలి. అప్పుడు బెస్ట్ ఏంటంటే 2 × 6 అయితే అక్కడ 6 × 8 అవుతుంది. ఎందుకంటే 2 pipesని ఇక్కడ తీసుకున్నాం అనుకో, మరి మిగతా 6 pipes తీయాలి కదా లాజికల్గా. 2 6 12 - 6 8 48 అంటే రాదు, మనకి 8 రావాలి కదా ఆన్సర్. అవునా? ఎస్. అలానే ఇంకో చూసుకోండి మా. అప్పుడు 3 6 అనుకోండి, 3 6 18 మైనస్ ఇక్కడ 3 pipes పోతే 5 8 40. 18లో నుంచి 40 పోయినా కూడా రాదు, మనకి 8 రావాలి కదా ఆన్సర్. పోనీ 4 6 24, 4 8 32. 24లోకి వెళ్ళి 32 పోతే ఎంత? 24లోకి వెళ్ళి 32 పోతే 8 వస్తుంది కదా, జబర్దస్త్. 8 డ్రైన్ అవుతుంది. అవునా? అప్పుడు ఎన్ని పైప్స్ ఉన్నట్టు? 4 pipes. 4 pipes పోస్తుంటే 4 pipes తీస్తున్నట్టు. 4 ఇన్లెట్ పైప్స్, 4 అవుట్లెట్ పైప్స్. ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంది ఇక్కడ? హౌ మెనీ ఆఫ్ దీస్ ఆర్ ఇన్లెట్ పైప్స్? 4 ఆన్సర్. చూడండి, 4 6 24 పోస్తుంది అనుకో, ఇంకా 4 టైప్స్ మిగులుతాయి. 4 8 32. 24 నుంచి 32 మైనస్ చేస్తే ఏమొస్తుంది? 8 కదా వచ్చేది. 6 అదే 2 అంతే, 8 సరిపోయింది. అంటే ఆన్సర్ ఏంది 4. ఇలా కాంబినేషన్ చెక్ చేసుకోవాలి. అంటే ఇట్లా తిక్క క్వశ్చన్స్ ఉంటాయి మా ఏది క్యాట్ లెవెల్లో. సో జాగ్రత్త. బట్ సొల్యూషన్ వచ్చినాక తర్వాత ఈజీ. అంటే ఇట్లా రివర్స్ క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది.